అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బెల్లంకొండ వీణాధరి గారు రచించిన కన్నవాళ్ళ కానివాళ్ళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంకాలం 5 అవుతోంది. బంగారు కిరణాల కాంతులతో సంధ్యా సమయం ఆహ్లాదకరంగా ఉంది. ముత్తైదువులందరూ స్నానించి నుదుట సింధూరపు సింగారంతో సిగలో పూల చెట్లు తురుముకున్న మునిమాపు ఎదురుచూపుల వేళ. వదినా, ఈ కబురు తెలిసిందా? ఆ భగవతి పెళ్లి సంగతే కదూ. గుళ్ళో పెళ్ళైపోయిందట. రేపొద్దున వాళ్ళ అత్తగారింట్లో వ్రతానికి రమ్మని ఫోన్ చేసి చెప్పింది. నాకు కూడా ఫోన్ చేసింది. రేపొద్దున ఇద్దరం కలిసే వెళ్దాం. ఆ అమ్మాయికి ఈ జన్మలో పెళ్ళవుతుందో అనుకోలేదు వదినా. తల్లిదండ్రుల ప్రమేయమేమీ లేకుండా తన ఇష్టప్రకారమే చేసుకుందని విన్నాను. ఫోన్లే, మంచి పని చేసింది. లేకపోతే ఈ జన్మంతా వాళ్ల బరువెత్తుకుంటడానికే సరిపోయేది. రేపొద్దున 10ంటికి వెళ్దాం, రెడీగా ఉండు అంటూ వెళ్లిపోయింది పొరుగింటావిడ. రంగనాథానికి వరుసగా 4 కూతుళ్లే. పెద్దదానికి అస్తమానం సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, జల్సాగా బ్రతుకుతుంది. ఇంటి ఆర్థిక పరిస్థితితో తనకు ఏమాత్రం నిమిత్తం లేదు. తల్లిదండ్రులు భయభక్తులతో పెంచలేదు. ఖర్చులు కంట్రోల్ చేయటానికి ప్రయత్నించలేదు. రెండోది భగవతి బుద్ధిమంతురాలు. ఇంటి పరిస్థితి నెరిగి మసులుకునేది. చక్కగా చదువుకొని BEd చేసింది. అదృష్టం కొద్దీ డైరెక్ట్గా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. చిన్న చెల్లెళ్ళిద్దరూ పెద్దక్కకు తగిన జోడీలు. తల్లికి కూడా సినిమాల పిచ్చి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని తల్లితో పాటు 3 కూతుళ్ళు వచ్చిన ప్రతి సినిమా చూడాల్సిందే. ఇంట్లో ఎవరికీ దూరపు చూపు లేదు. భగవతి మాత్రమే ఇటువంటి ఖర్చులకి తూగేది కాదు. తండ్రి మాటంటే ఒక్క భగవతి తప్ప ఎవరూ లక్ష్య పెట్టేవాళ్లు కాదు. పెద్దదానికి పెళ్లి సంబంధాలు ఒక పట్టాన వచ్చేది కాదు. పిల్లకు నచ్చితే పెద్దవాళ్లకు నచ్చేది కాదు. వీళ్లకి నచ్చితే తనకు నచ్చేది కాదు. పెళ్లి చూపులకే వేల కొద్దీ ఖర్చయింది. ఎలాగైతేనే పెద్దదానికి కుదిరింది. శక్తికి మించిన కట్న కానుకలు, తాహతకు మించిన పెళ్లి ఖర్చులతో అప్పుల పాలయ్యారు. పెద్దదానికి ఇంత ఖర్చు పెడితే మిగతా 3 ఎలా దాటిస్తామన్న ఆలోచన లేదు. భగవతి జీతంలో 3/4 అప్పులు వడ్డీలకే పోయేది. పెళ్ళయ్యాక కూడా తనకు కావలసినవి వాయిదాల పద్ధతి మీద కొనుక్కొని అందులోనూ భగవతిని ఇరికించేసింది. కట్టక తప్పేది కాదు. సంపాదించుకుంటూ కూడా డబ్బుకు కటకటలాడాల్సి వచ్చేది. ప్రతి పండక్కి గొంతెమ కోరికలు తీర్చుకునేది. వాటికి కూడా భగవతి బల్లయ్యేది. భగవతి సంపాదనకు ఫలితం లేకుండా పోనారంభించింది. అప్పుల్లోంచి కాస్త తేరుకునేసరికి ఇంటి ముందున్న వాళ్ల అబ్బాయితో 3వ దాని ప్రేమ కలాపాలు మొదలైనవి. ఇంట్లో చెప్పకుండానే అతనితో సెకండ్ షో సినిమాలకి చెక్కేసేది. తండ్రి మందలించబోతే తల్లి వెనకేసుకొస్తూ ఉండేది. పక్షులు 2 జంటగా ఎప్పుడు ఎగిరిపోతాయోనన్న భయంతో అక్కకు కాకుండానే చెల్లిక చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెళ్లి కూడా ఘనంగానే చేశారు. మరోసారి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెద్దదాని రాకపోకలు, 3వ దాని పురుడు, ఇద్దరికి పండగలు. పెద్దక్క పిల్లలిద్దరూ ఎక్కువగా ఇక్కడే ఉండేవారు. అదనంగా 2 పిల్లల పోషణ భారం. ఇంటి పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు తగ్గించుకుందామనే ఆలోచనే లేదు. కష్టపడి సంపాదించుకునే భగవతి మాత్రం ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రూపాయి లెక్క చూసుకుంటూ సాధ్యమైనంత పొదుపుగా ఖర్చు పెట్టుకునేది. పొద్దుట స్కూల్కి వెళితే సాయంకాలమే రావటం. ఎందుకైనా మంచిదని జాగ్రత్త కోసం పర్సులో 200 ఉంచుకునేది. అవి కూడా దక్కనిచ్చేవాళ్లు కాదు. ఎప్పుడైనా స్కూల్లో అవసరమై పర్సు తెరిస్తే ఖాళీ. నలుగురిలో సిగ్గనిపించేది. అలాంటప్పుడు ఇంటికొచ్చాక స్కూల్లో నన్ను పరువుగా బ్రతకనివ్వరా అంటూ చికాకు పడేది. మహా నువ్వు చేస్తున్నావులే బోడి ఉద్యోగం, లోకంలో ఏమాత్రం ఎవరైనా చేస్తున్నారా, సంపాదిస్తున్నారా అంటూ వెక్కిరింతలు వెటకారాలు. అసలే వయసుకు మించిన బాధ్యతతో సతమతమైపోతున్న తనకి ఈ సూటుపోటి మాటలు. తల్లి కూడా ఈ బరువంతా నువ్వే మొయ్యాలి అన్నట్లు మాట్లాడేది. భగవతి పరిస్థితి అర్థం చేసుకున్న బంధువులే 2 సంబంధాలు తెచ్చారు. నాతో పాటు నా వాళ్ల బాధ్యతలు కూడా స్వీకరించేవాడైతేనే చేసుకుంటానంటూ ఉంది అని ఒక అబద్ధం కల్పించి చెప్పి వాళ్లను హడలగొట్టి వెళ్లిపోయేలా చేశారు తల్లి తండ్రి. అలా కుదరని పక్షంలో మా అమ్మాయి అసలు పెళ్లే చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది. బ్రహ్మచారినిగా ఉండిపోతానంటుంది. ఎంత నచ్చ చెప్పినా ప్రతిమలాడినా పెళ్లికి అంగీకరించడం లేదు అని మరొక కట్టుకథ అల్లి చెప్పేవాళ్లు. ముందు అప్పుల్లోంచి బయటపడ్డాక ఆలోచించొచ్చు అనుకున్నది. అప్పటికే 10 ఏళ్ల సర్వీసు పూర్తయింది.
ఆ రోజు ఆఖరి చెల్లి అంటే 4వది ఎవరితోనో సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి కడుపులో తిప్పుతోందని భోజనం చేయలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ చావు కబురు చల్లగా చెప్పింది తల్లి కాబోతోంది అని. అందరిలోకి చిన్నది, గారాల పట్టి, కూతురు ఏమైపోతుందోనని భయంతో వణికిపోయింది ఆ తల్లి. తొలగించుకోమని ఎన్ని విధాలుగానో నచ్చ చెప్పింది. ససేమిరా వినలేదు. నాకిప్పుడు పెళ్లి చేయాల్సిందే, లేకపోతే చస్తానని బెదిరించింది. అలాగే మంచం ఎక్కింది. కూతురు అన్నంత పని ఎక్కడ చేస్తుందోనన్న భయంతో పెళ్లి చేసేద్దామని తండ్రి అతన్ని కలిసి సంప్రదించాడు. ఈ పరిస్థితుల్లో ఎంతైనా ఇస్తారని కొండెక్కి కూర్చున్నాడు వాడు. అడిగినంత ఇచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించింది. అప్పటికప్పుడు అన్ని లక్షలు ఎవరిస్తారు? ఇల్లు తాకట్టు పెట్టి 4 లక్షలు తెచ్చారు. ఆ పైన అందినంత చేతి అప్పులు. మొత్తానికి పెళ్ళయింది అనిపించారు. అత్తగారిది అదే ఊరు. భగవతి ఉద్యోగానికి వచ్చినప్పటి నుండి కొత్త ధాన్యం వచ్చిన రోజుల్లో జనవరిలోనే ఏడాదికి సరిపడా బియ్యం కొని నిలువ చేసేది. అలాగే కొన్ని అపరాలు సీజన్లో ధర తక్కువలో వస్తాయని కొని ఎండబెట్టి నిలువ చేసేది. ఇంటి నిండా ధాన్యం చూసి పొలమున్నదేమో, ఇక నుండి వాళ్లకు బియ్యం కొనే అవసరం ఉండదని ఆశించారు చిన్న కూతురు అత్తింటివారు. కాని అవి మా అక్క కొని నిలువ చేస్తోందని, ధాన్యంతో పాటు ఇంకా ఏమేమి కొంటుందో కూడా చెప్పింది కూతురు. అయితే ఇక్కడ లేనప్పుడు అక్కడి నుండి తెచ్చుకుంటే మాత్రం తప్పేమిటంట? ఆడపిల్లను ఆ మాత్రం చూసుకోలేకపోతే ఎలా అంటూ అత్తగారు తెమ్మన్నప్పుడల్లా అరమూట బియ్యం, మరికొన్ని అపరాలు ఆటోలో వేసుకుని తీసుకెళ్లిపోయేది చిన్న కూతురు. ఇదేమిటంటే కాళ్ళు నేలకేసి కొడుతూ శోకాలు ప్రారంభించేది. సీమంతం చేయటానికి 5,000 ఖర్చు పెట్టించింది. భగవతి ధాన్యం కొనటం మానేసింది. ఇల్లు తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేయండి లేదా అద్దె కట్టండి అంటూ ఒత్తిడి తెచ్చారు. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సొంత ఇల్లు ఉండటం వలన ఎలాగోలా నెట్టుకు రాగలిగారు. వాళ్ల ఇంటికే వాళ్ళు అద్దె కట్టవలసి రావడం బాధాకరమైనప్పటికీ ముందు చూపు లేకుండా కూతుళ్ళు ఆడించినట్టల్లా ఆడుతూ అప్పుల పాలైన స్వయంకృతాపరాధం అనుభవించక తప్పట్లేదు. ఊళ్ళోనే కదా, 9వ నెల వచ్చాక పురిటికి తీసుకొద్దామనుకున్నారు. మీ అక్కలకి 4 పురుళ్ళు పోసింది కదా మీ అమ్మ. పురిటికి 7వ నెలలో తీసుకెళ్లాలని ఆ మాత్రం తెలీదా? అంత గతిమాలున్నారా నీ పుట్టింటోళ్ళు అని మా అత్తగారు సాధిస్తోందమ్మా అంటూ తల్లిని తనే సాధించడం మొదలుపెట్టింది చిన్న కూతురు. ఇక తీసుకురాక తప్పలేదు. కూతురు వచ్చినప్పటి నుండి రోజు అల్లుడి రాకపోకలు. ఆఫీసుకు వీళ్ళిల్లు దగ్గరని మధ్యాహ్నం లంచ్కి ఇటే వస్తాడు. సాయంకాలం ఆఫీస్ అయ్యాక వచ్చి టిఫిన్ చేసి గంటసేపు కాలక్షేపం చేసి వెళ్తాడు. అప్పుడప్పుడు రాత్రుళ్ళు కూడా ఉండిపోతాడు. అల్లుడి రాకపోకలతో ఇంటి ఖర్చు పెరిగింది. తండ్రికి భగవతికి అలవికాని సంభారం అయ్యింది. మరింత రుణభారం పెంచుకుని పురుడు బారసాల అయ్యిందనిపించి పంపారు. తండ్రి సర్వీసు కూడా పూర్తయింది. ఎప్పుడూ పీఎఫ్లో కూడా దొరికినంత లోను తీసుకునేవాడు. అందువల్ల తనకొచ్చే ప్రావిడెంట్ ఫండు 4 లక్షలేనని లెక్క తేలింది. అదే విషయం భగవతితో సంప్రదిస్తే అసలు డబ్బు ఇంటి వరకు రానివ్వద్దని, అటునుంచటే వెళ్లి ఇల్లు తాకట్టు పెట్టిన వాళ్లకు కట్టేయమని చెప్పింది. తన మాట విని కాంగా ఆ పని చేసినా ఎంతో రుణభారం దిగేది. కాని ఆ మాట భార్యతో చెప్పాడు. ఆవిడ కూతుళ్లతో అంది. అత్తగారిళ్లలో ఉన్న కూతుళ్ళు 3 టైంకొచ్చి చేరారు. పెళ్లిలో మాకు సరైన నగలు చేయించలేదు, పేరుకే పురుళ్ళు పోశారు, మా పిల్లలకి ఏం పెట్టలేదు అంటూ ఇలాంటివి ఎన్నో కారణాలు వంకలు చూపించి ఏడ్చుకుంటూ సాధించి పీడించి 3 తలకు 50,000 తీసుకున్నారు. భగవతికి అత్తారిల్లు లేదు, ఇచ్చే అవసరమూ లేదు, అయినా దాన్ని మీ దగ్గరే ఉంచుకుని మేపుతున్నారుగా అనేసింది చిన్నది. ఎవరు మేపుతున్నారు అని అడిగేవారు ఎవరూ లేరక్కడ. ఈ భాగోతం, ఈ వీరంగం, ఈ నోరు పారేసుకోవటాలు అన్నీ అక్కడే నేల మీద ఒక మూల కూర్చొని చూస్తున్న భగవతి ఎదురుగా జరుగుతున్నదాన్ని కళ్ళున్న గుడ్డిదానిలా, చెవులున్న చెవిటిదానిలా, నోరున్న మూగుదానిలా ఏవీ విననట్టు చూడనట్టు కళ్ళు చెవులు అప్పగించేసి కూర్చుంది. మృగరాజును ఎదిరించి యుద్ధం చేయగలము, ఎందుకంటే దానికొక రాజసం, యుద్ధనీతి ఉన్నది. కోతి ముందు నిలబడలేము, ఎందుకంటే అది కోతి కాబట్టి. దానికో యుద్ధనీతి లేదు కాబట్టి. ఒక క్రమం పద్ధతి లేకుండా ఎటు సందు దొరికితే అటే దొంగ దెబ్బ తీస్తుంది. దానికి కావలసింది గెలుపే కాని నీతి కాదు. ఇక్కడ పరిస్థితి అలానే ఉంది. అందుకే నోరు విప్పితే ఆ మర్కటత్రయం ముందు గెలవలేనని మౌనాన్ని ఆశ్రయిస్తేనే పరువు దక్కుతుందని తెలిసే ఊరుకుంది.
అంతకన్నా గత్యంతరం లేదు మరి. వచ్చిన పిఎఫ్ అప్పు కట్టేయమని చెప్పింది. తీరిపోయేది. నాన్న వినలేదు. ముగ్గురికి డబ్బు పంచుతున్నాడు. నా వాటాకి అప్పులు మిగుల్చుతున్నాడు. అమ్మా నాన్నల అంతరంగాలు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి. మనసులో తర్కం మొదలయ్యి నెమ్మదిగా లేచి వెళ్లి పడుకున్నది, కణతలు నొక్కుంటూ. శివాజీకి తండ్రి చిన్నప్పుడే 10th క్లాస్ చదువుతుండగా పోయాడు. తల్లి, 3 చెల్లెళ్ళు ఉన్నారు. 1 ఎకరం పొలం, సొంత ఇల్లు, చుట్టూతా పెరడు, 2 పాడిగేదెలు ఉన్నాయి. ఆడపిల్లలింకా చిన్నవాళ్లు. తండ్రి గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం వల్ల కుటుంబానికి సంభవించిన ఆపదకి 5 దారి తెన్ను కానక అల్లాడిపోయారు. శివాజీకి చదువు మానేసి వ్యవసాయం చేసే సమర్థత లేదు. అథవా చెయ్యాలనుకున్న జీవితం 10th క్లాస్ దగ్గరే ఆగిపోయింది. 3 చెల్లెళ్ల బాధ్యతలు మోయాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా చదువుకొని వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటున్నారు. అదే మంచిది. చెల్లెళ్ళు తను గవర్నమెంట్ స్కూలే. పొలంలో గట్టు మీద చింత చెట్టు, మామిడి చెట్టు, 2 నిమ్మ చెట్లు ఉన్నాయి. పొలంలో ఏడాదికి 2 పంటల దిగుబడి ఉంది. పొలం కౌలుకిచ్చేశారు. చెట్లు మాత్రం వాళ్ల స్వాధీనంలోనే ఉంచుకున్నారు. శివాజీ కాలేజ్ అయ్యాక వర్క్షాప్లో పార్ట్ టైం చేసేవాడు. గేదెలకు గడ్డి పొలంలోంచి వస్తుంది. చుట్టూ ఉన్న పెరట్లో పూల మొక్కలు, విరజాజి, మల్లెపందిళ్లు, కూరగాయలు, దడి చుట్టూ పాదులు పెట్టుకున్నారు. తల్లి తులసమ్మకు టైలరింగ్ వచ్చు. ఇప్పుడు అదనంగా మరొక మిషన్ కొనుక్కున్నారు. ముందు వెనక రేకులతో షెడ్లు దించుకొని ఇల్లు 2 పోర్షన్లుగా మార్చి 1 పోర్షను అద్దెకిచ్చారు. ఇంట్లో అందరూ మొదటి నుండి పొదుపరులు, జాగ్రత్త పరులు, కష్టపడే తత్వం కలవారవటం వలన డబ్బు విలువ తెలిసి సరదాలకు, దుబారా ఖర్చులకు అలవాటు పడలేదు. ఇప్పుడు 5 1 గంట ముందే లేచి లేటుగా పడుకోవటం అలవాటు చేసుకున్నారు. 5 పొద్దున్న 5 గంటలు, రాత్రికి 5 గంటలు, అంటే రోజుకి 10 గంటల సమయాన్ని వాళ్లు కష్టపడ్డానికే పెంచుకున్నారు. అందుకే తండ్రి లేకపోయినా వాళ్ళ కుటుంబం కూలిపోలేదు. ఒక్కొక్కరు హైస్కూల్ దాటి కాలేజీలకు వస్తున్నారు. ఏడాదికి సరిపడా చింతపండు ఉంచుకొని మిగిలింది అమ్మేసేవారు. మామిడికాయలు కూడా అవసరానికి సరిపడా ఉంచుకొని అమ్మేసేవారు. నిమ్మకాయలు ఏడాది పొడుగునా దిగుతూ ఉండేవి. సోడా బండి వాళ్లకు వాడుక పెట్టుకున్నారు. పాలు కావలసిన వాళ్ళు 2 పూటలా ఇంటికొచ్చి పోయించుకునేవారు. వీళ్లు మాత్రం ఎవరింటికి వెళ్లకుండా అభిమానాన్ని నిలుపుకున్నారు. సాయంకాలం పొద్దువాలకముందే పూలు కోసి ఉంచుకొని భోజనాలయ్యాక 5 కలిసి చకచకా మాలలేసి తడిబట్ట కప్పి ఉంచేవాళ్లు. పొద్దుటే చుట్టుపక్కల వాళ్ళొచ్చి కొనుక్కొని వెళ్లేవాళ్లు. 1 మిషన్ మీద తల్లి ఉంటే 2వ మిషన్ మీద 4 ఒకరుంటారు. కూరగాయలు కూడా బాగానే కాసేవి. వాళ్లు వాడుకోగా మిగిలినది ఏదైనా సొమ్ము చేసుకుంటారు. ప్రతి నెల ఆర్డీ చేసేవారు. పిల్లల చదువులతో ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతుందేమోననుకుంటే ముందే జాగ్రత్త పడేవారు. సాయంకాలం 5 అవ్వగానే 20 మంది పిల్లలు ట్యూషన్లకు వసారాలో చేరుతారు. ఎప్పుడూ డబ్బు మొదలైనవన్నీ మెండుగా ఉండి శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం అనిపిస్తూ ఉంటుంది. శివాజీ డిగ్రీ అవగానే ఉద్యోగం చూసుకుని ప్రైవేటుగా ఎంఎస్సీ చేసి లెక్చరర్ అయ్యాడు. 3 చెల్లెలని గ్రాడ్యుయేట్లను చేశాడు. వాళ్ల తాహతకు తగిన సంబంధాలు చూసి ఒక్కొక్కరు పెళ్లిళ్ళు చేసేశాడు. తనని పెళ్లి చేసుకోమని చాలా మంది సలహాలిచ్చారు. కాని బాధ్యతలు తీరే వరకు చేసుకోను అన్నాడు. ఆడపిల్లలందరూ పద్ధతిగా క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళవటం వలన వెళ్లిన చోటు కూడా వాళ్ల సంసారాలు లక్షణంగా ఉన్నాయి. కుటుంబం అంటే ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పుకునేలా నిలదొక్కున్నారు వారు. అన్నీ తీరి ఓ కొలిక్కి వచ్చేటప్పటికి శివాజీ 35 ఏళ్ల వయసులోకొచ్చాడు. తన వయసుకు తగిన పిల్ల వాళ్ల పద్ధతుల్ని మన్నిస్తూ కుటుంబంలో కలిసిపోయే పిల్ల కావాలని కోరుకుంటున్నారు. కట్న కానుకలపైన ఆశ లేదు. ఒకళ్ళ కష్టం మాకెందుకు అన్న ఆలోచన వారిది. దూరపు బంధువకులు భగవతిని గురించి చెప్పారు. నీకు మల్లనే ఆ అమ్మాయికి కూడా బాధ్యతలు తీరేటప్పటికీ 30 ఏళ్లు దాటాయి అని. తనలా ఉండిపోయి అక్కా చెల్లెళ్లను దాటించిందని తెలిసి బాధ్యతలెరిగినటువంటి అమ్మాయి అయితేనే వాళ్లకు సరిపోతుందని భావించి ఆ బంధువనే మధ్యవర్తిగా పంపారు. మా అమ్మాయికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పాటే పాడారు తల్లి తండ్రి. కాని వీళ్లకెందుకో నమ్మబుద్ధి కాలేదు. అమ్మాయి స్కూల్ నుండి వచ్చే వేళకు మనమే వెళ్లి సంప్రదిద్దాము అనుకున్నారు. అనుకున్న విధంగానే భగవతి స్కూల్ నుండి వచ్చాక శివాజీ తల్లితో కలిసి వెళ్లాడు. టైంకి తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడు. డైరెక్ట్గా మీ 2వ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చాము అన్నది తులసి. తల్లి బయటకొచ్చి చెప్పింది, మా అమ్మాయికి 32 సంవత్సరాలు దాటాయి. ఇంకా ఇప్పుడు పెళ్ళేమిటి, నేను చేసుకోను అంటోందండి.
అంతటితో ఆగక, మాకు కూడా చేసే ఉద్దేశం లేదులేండి అనేసింది తొందరలో. ఆ మాటతో వీళ్ల ఆలోచనలు వాళ్ళకు అర్థమయ్యాయి. పర్వాలేదు, మాకు ఆ వయసమ్మాయే కావాలి, అందుకనే మీ ఇంటికొచ్చాము. ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి ఆ అమ్మాయిని చూసి వెళ్తాంలేండి. తప్పనిసరి అయి తండ్రి లోపలికెళ్ళి చెప్పాడు. పావుగంట క్రితమే స్కూల్ నుండి వచ్చింది. అలాగే ముందు గదిలోకొచ్చి వాళ్లకు నమస్కరించి కూర్చుంది. పొద్దుట వెళ్లి ఇప్పుడొచ్చింది. కనీసం ముఖం కడుక్కొని కాస్త పౌడర్ అయినా వేసుకోలేదు. ఈ జిడ్డు మొక్కాన్ని వాళ్లేం మెచ్చుతారులే అనుకుంది తల్లి. డ్యూటీ నుంచి వచ్చిన అలసటతో వాళ్ళకి శ్రమజీవన సౌందర్యం కనిపించింది. సంసారపక్షంగా లక్షణంగా ఉంది అనుకున్నారు. మేము మా అబ్బాయి కోసం నిన్ను అడగటానికి వచ్చామమ్మా, నీ అభిప్రాయం ఏంటమ్మా అంది అతని తల్లి. ఇంత సడన్ గా ఎలా చెప్పగలనండి? ఆలోచించుకోటానికి కాస్త వ్యవధి కావాలి. అలాగే, ఆలోచించుకొని నాకు ఫోన్ చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అంటూ సెల్ నెంబర్ చెబితే ఫీడ్ చేసుకుని తన నెంబర్ కూడా చెప్పింది. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి టీ చేసి తెచ్చింది. తల్లికి తండ్రికి ఇష్టం లేదని, కేవలం వాళ్ల స్వార్థమే చూసుకుంటున్నారని వాళ్లకి అర్థమైంది. ఇక వెళ్తామంటూ లేచారు. భగవతి కూడా వాళ్లతో పాటు గుమ్మంలోకొచ్చి నిల్చుంది. 4 అడుగులు వేశాక శివాజీ వెనక్కి తిరిగి భగవతి వైపు చూస్తూ బాయ్ చెబుతూ చెయ్యూపాడు. తను చిరునవ్వుతో బాయ్ చెప్పింది. వాళ్లట వెళ్లగానే తల్లి నిలదీసింది. ఏమిటి ఆలోచించుకుని చెబుతానన్నావు? ముందు ఇల్లు తాకట్టు నుండి విడిపించాలిగా. నాన్న ప్రావిడెంట్ ఫండ్ రాగానే అక్కడ కట్టేయమని చెప్పాను, నేనేం చెయ్యను? ఏ, నువ్వు చెబితే వినాలా మేము? మరి మీరు చేసే అప్పులు ఎన్నెన్ని నేను తీర్చాలి? ఇక ముందెప్పుడు కూతురు ఇలా తిరగబడి సమాధానం చెప్పలేదు. ఒకసారి ఎవరో వచ్చి చూసెళ్ళగానే అంత ధైర్యం వచ్చిందా? నీ దారిని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మేము ఇల్లెమ్ముకొని వీధిని పడాల్సొస్తుంది. మేము చారెడు నీడలేని దిక్కుమాలని వాళ్ళం అయిపోతాము అంటూ సెంటిమెంటుతో కొట్టాలని ఓ మూల కూర్చొని కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది తల్లి. ఆ రాత్రంతా ఆలోచించింది. వచ్చిన వాళ్లతో అమ్మా నాన్న ఏమాత్రం మర్యాదగా వ్యవహరించలేదు. వాళ్ల ప్రవర్తనకి కోపంతో లేచి వెళ్లిపోకుండా ఓపికతో కూర్చొని నా అభిప్రాయం అడిగారు. ఇంతకు ముందులాగా నాన్న సంపాదన కూడా లేదు. నా ఒక్కదాని సంపాదన మీద ముగ్గురి రాకపోకలు, అచ్చట్లు ముచ్చట్లు ఇవన్నీ గడిచి ఇక ఎన్నేళ్లకి ఇంటి మీద అప్పు తీరెనో? ఎన్నేళ్లు గడిచినా జీవితం ఇంతే. ముందు ఈ నిర్బంధం నుండి విముక్తి దొరికితే అప్పుడు మరో మార్గం ఆలోచించుకోవచ్చు. ఆ మరుసటి రోజు శివాజీని కలిసి మాట్లాడమని సాయంకాలం 4:30కు స్కూల్ దగ్గరికి రమ్మని ఫోన్ చేసింది. ఆ టైంకొచ్చి స్కూల్ సందు మలుపు చివర ఆగాడు. వెళ్లి కలిసింది. మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం, మీకేమైనా అభ్యంతరమా? లేదు, పదండి అంటూ బైక్ మీద కూర్చుంది. ఇంటికెళ్లేటప్పటికి తల్లి గుమ్మంలో నిలబడింది, వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్లుగా. చెంబుతో కాళ్లకు నీళ్లిచ్చింది. కాళ్లు కడుక్కొని లోపలికి అడుగుపెట్టింది. ముందు మా ఇల్లు చూదువుగాన్రా అంటూ చెయ్యి పుచ్చుకొని చనువుగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. పెరట్లోకి వెళ్లారు. అక్కడ పూల మొక్కలు, కూరగాయలు అవన్నీ చూసి విస్తుపోవటమే కాక వాళ్లెంత కష్టజీవులో అర్థమైంది. ఇంట్లో మరో పక్క ధాన్యం బస్తాలు, 2 కుట్టు మిషన్లు వాళ్ళ జీవనశైలి చెప్పకనే చెప్పినట్టయింది. ముందు గదిలో కూర్చున్నాక గ్లాస్తో పాలు తెచ్చి తాగమ్మా అని ఇచ్చింది ఆవిడ. నాకు పాలు తాగే అలవాటు లేదండి. నేనిస్తున్నానుగా, ఈరోజు తాగు, పర్వాలేదు అంది చిరునవ్వుతో. పాలు కాసిని తాగి వాటి రుచికి మీకు పాడి కూడా ఉందా అన్నది. అవునమ్మా, ఆ చివర కట్టేసిన గేదెలు మనవే. అవునా అంటుంటే ఆ ముఖంలో కనిపించిన సంతోషం ఇద్దరూ గమనించారు. తులసి భర్త పోయినప్పటి నుంచి ఎలా కష్టపడిందో, శివాజీ ఎంత బాధ్యతగా వ్యవహరించాడో, ఈ వయసు వరకు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఆగాడో ఒక్కటి కూడా దాచకుండా చెప్పింది. భగవతి కూడా తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి ఎలా ఇరుక్కొని బాధపడవలసి వచ్చిందో చెప్పింది. అంతేకాదు, సంపాదించే తనొక్కతే పెళ్లి చేసుకుని వచ్చేస్తే, ఇల్లు తెగనమ్మే స్థితే వస్తే ఆ తర్వాత అమ్మా నాన్నల పరిస్థితి ఏమిటి అంటూ ప్రస్తుతం తనకున్న పరిస్థితిని గురించి చెప్పింది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంటుంది, ఓర్పుగా పరిష్కరించుకోవాలి. ఇంటి మీద ఎంత పున్నదో తెలుసా? 1,00,000 ఉందండి. ఇంతే కదా, అయితే నేనొక ఉపాయం చెప్పనా, వింటావా? తప్పకుండా వింటాను, చెప్పండి. మీ వివాహమై ఇద్దరూ కాస్త కుదురుకొని 2-3 నెలలయ్యాక నువ్వు నెలకి 10,000 చొప్పున 15 నెలలు ఆర్డీ చేసి ఆ డబ్బుతో ఇల్లు విడిపించు. అప్పటి వరకు ఇంటద్దె నువ్వే కట్టు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని బరువు బాధ్యతలు మోసావు.
ఆఖరి బాధ్యత కూడా తీర్చుకో. మంచి పేరు నీకే దక్కుతుంది. నీ మనసుకు కూడా కలత లేకుండా నిశ్చింతగా ఉండగలుగుతావు. ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరే కాబట్టి మీ నాన్నగారికొచ్చే పెన్షన్తో సర్దుకోవచ్చు. ఏ శివాజీ, నా సలహా నీకు నచ్చిందా? ఐడియా బ్రహ్మాండంగా ఉందమ్మా. భగవతి తన చెవులు తనే నమ్మలేకున్నది. కట్నం, కానుకలు, లాంఛనాలు ఇవేమీ అడగట్లేదు. పైపెచ్చు తన సంపాదనతో ఇల్లు నిలపమని సలహా ఇస్తోంది. ఇంత మంచి కుటుంబంలో కోడలవటానికి ఎంత పుణ్యం చేసుకుని పెట్టాలి? మళ్ళీ ఆవిడే అన్నది, ఈ విషయం ఇప్పుడే మీ పేరెంట్స్ దగ్గర ప్రస్తావించుకో. ఇంతకీ నీ ఇష్టం చెప్పావు కాదు, లగ్నం పెట్టించమంటావా? ఊ అంటూ తలూపింది కొత్త కోడలి పిల్ల. పెళ్లికి పెద్ద ఆర్భాటాలేవీ లేదు. గుళ్ళో పెళ్లి జరిపిస్తాను. మరుసటి రోజు ఇక్కడ బంధువులని పిలిచి వ్రతం చేసుకుందాము, సరేనా? సరే అన్నట్టుగా తలూపింది. భగవతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అంటూ వెంట శివాజీని పంపించింది. వాకిట్లో బయట దిగుతున్న కూతుర్ని చూస్తుంటే విషయం అర్థమైపోయింది తల్లి తండ్రికి. కూతురితో మాటలు తగ్గిచ్చేశారు. స్వార్థపరురాలివి అన్నారు. నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు అన్నారు. మేమేమైపోయినా నీకు పర్వాలేదు కదా అన్నారు. అన్నింటికీ మౌనమే సమాధానం. ఆ నెల జీతం పూర్తిగా ఇవ్వలేదు ఇంటికి. సగం మిగుల్చుకొని తనకు కావలసినవి కొనుక్కున్నది. కాబోయే అత్తగారు కూడా భగవతిని వెంట తీసుకెళ్లి పెళ్లికి అవసరమైన పట్టుచీరలు తీసుకుని జ్యువెలరీ షాప్లో తనకు నచ్చిన డిజైన్లు, సూత్రాల గొలుసు, నల్లపూసల గొలుసు ఆర్డరిచ్చి అన్నీ తన కూతుళ్లకు తీసుకున్నట్టుగానే కోడలికి తీసుకున్నది. మంచివాళ్లకెప్పుడు మంచి రోజులే వస్తాయని ఈ ప్రకృతే తెలియజేస్తుంది. శివాజీ శుభలేఖలు వేయించి వీళ్ల బంధువుల అడ్రస్లు రాసుకుని వీళ్ల తరపున అందరికీ పంపాడు. విషయం తెలియగానే ముగ్గురూ ఊడిపడ్డారు. ఇంటి మీద పుట్టెడు అప్పు ఉండగా ఇప్పుడు దాని పెళ్లికేం తొందరొచ్చిందంట అంటూ చెల్లెళ్ళు ప్రశ్నలు వేశారు. దాని దారి అది చూసుకుంటే మా గతేం కాను, మాకు జరగాల్సిన ఎవరు జరుపుతారు అంటూ ప్రశ్నించారు. పెళ్లికి ఏదేం కొనుక్కుందేమిటి అంటూ బీరువా తెరిచి వెతుక్కున్నారు. అన్నీ పాత చీరలే. ఆమెకి కాబోయే అత్తగారు మిషన్ కుడుతుందిట. కొట్టటానికి అట్నుంచి అటే వెళ్ళి ఇచ్చేసింది అన్నది తల్లి. అంటే ఎప్పటినుంచి అన్నీ చేరేస్తుందన్నమాట అన్నది చిన్నది. యద్భావం తద్భవతి అంటే ఇదే కాబోలు. పెళ్లికి మాకేం కొనలేదా అంటూ సాధింపులు మొదలుపెట్టారు భగవతి వచ్చాక. మౌనమే సమాధానం. పెళ్లి రోజు రానే వచ్చింది. ఒకరోజు ముందుగా వచ్చి అత్తగారు భగవతిని వెంట తీసుకుని వెళ్ళింది. భగవతి ముందే తనకు సంబంధించినవన్నీ ఒక సూట్ కేసులో సర్దుంచుకుంది. అక్కడి నుండి పెళ్లికి తరలి వెళ్లారు. ఆడపడుచులు ముగ్గురు భగవతిని చక్కగా సింగారించి గుడికి తీసుకెళ్లారు. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. తల్లి తండ్రిని కూర్చోబెట్టి కన్యాదానం చేయించారు. మంగళ వాయిద్యాల మధ్యన శాస్త్రోక్తంగా సూత్రధారణ వివాహతంతు ముగిసి ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు వ్రతానికి అందరినీ ఆహ్వానించారు. 10 మందికి ఆదర్శంగా నిలిచిన ఉత్తమరాలు తులసికి కోడలైనందుకు అందరూ భగవతి అదృష్టాన్ని కొనియాడారు. కొత్త దంపతులిద్దరినీ పీటల మీద జంటగా చూస్తున్న అక్కాచెల్లెళ్ల ముఖాల్లో ఈర్ష్యా ద్వేషాలు అందరికీ ప్రస్ఫుటమవుతున్నాయి. అత్తగారింట్లో వ్రతం పీట మీద కూర్చున్న నూతన దంపతులు సొంత కూతురు అల్లుడికి సాంప్రదాయకరంగా ఒక జత నూతన వస్త్రాలైనా పెట్టి నలుగురిలో పరువు నిలుపుకోలేకపోయారు. ఆడపడుచులే అన్న వదినలకు బట్టలు పెట్టారు. భగవతి ఆహ్వానించిన ఇంటి దగ్గర ఆంటీలందరూ వచ్చి ఆనందంగా వాళ్లకు తోచిన కానుకలు చదివించి ఆశీర్వదించారు. తల్లిదండ్రులు ఇద్దరి ముఖాల్లోనూ పెన్నిది చేయి జారిపోయిందన్న ఫీలింగ్ చూసిన వాళ్ళందరూ ఒకటే అనుకున్నారు, వీళ్ళసలు కన్నవాళ్లా కానివాళ్లా అని. ఏదైతేనే ఇక నుంచి భగవతికి అన్ని మంచి రోజులే అనుకొని మనసారా దీవించారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.